డైవర్ట్ వాళ్ళు అదే మూవీ రివ్యూస్ వాళ్ళు మీ ట్రాఫిక్ని మధ్యలో ఆపి డైవర్ట్ చేసేసి బెట్టింగ్ యాప్స్కి తరలించాలనుకో దెన్ హీ కమ్స్ అండర్ ద లా నెట్. అంటే సైట్లు ఎన్ని అన్నది ఇంకా దాంట్లో డేటాలో రిట్రీవింగ్లో వస్తుంది, ఎన్ని సైట్లన్నీ వచ్చింది అది మొత్తం చాలా డేటా ఉంది, మిలియన్స్ ఆఫ్ బైట్స్ ఆఫ్ డేటా ఉంది. మేము మొన్న చూపించాం కదా సార్, అప్పుడు మా సిపి గారు చూపించినప్పుడు చాలా అనాలిసిస్ చాలా టైం పడుతుంది అది. దాని తర్వాత ఇప్పటి వరకు అరౌండ్ మోర్ దాన్ 20 crores అయితే సంపాదించినట్టు దాంట్లో ఉన్నాయి. 3 crores అయితే ఆల్రెడీ అతన్ని నెట్ బ్యాంక్లో ఉన్నవి సీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ. అప్పుడే మీకు సార్ పెట్టిన సిపి గారు పెట్టినప్పుడే. ఇప్పుడు ఇంకా అనాలిసిస్లో ఇంకా మొత్తం చెప్పడం ఏంటంటే రేపొద్దున ఇంకా ఏఐ అండ్ Web3 అనే ఒక టెక్నాలజీ వస్తుంది. అంటే అది మీకు కూడా తెలిసి ఉంటుంది. Web3 టెక్నాలజీ వచ్చినప్పుడు ఇప్పుడు మనం Web2లో ఉన్నాం. అంటే ఏదైనా సార్ 2 dimension దాంట్లో ఉన్నాం, Web2లో ఉన్నాం. Web2లో నుంచి Web3కి వెళ్ళిపోయినప్పుడు ఆల్మోస్ట్ ఇంకా చాలా టఫ్ అవుతుంది, ఇంకా ట్రేసింగ్ అనేది చాలా అనానిమస్ అవుతుంది అని. తర్వాత ఏఐ యూజ్ చేస్తే ఇప్పుడు చూసినా అందరిది సినిమా యాక్టర్స్ది పాపులర్ ఫిగర్స్ అందరిది ఏఐ ఫిగర్స్ వస్తున్నారు. అది వాళ్ళ ఇస్తున్నారు నిజంగా ఇచ్చి వాళ్ళదా లేకపోతే వేరేవాడు చేసిండా ఏం తెలియకుండా అయిపోతుంది. ఇంకా చట్టాలు క్లియర్గా రావాలి. సో అండ్ టెక్నాలజీ మనం కూడా మా డిపార్ట్మెంట్ కూడా టెక్నాలజీ పెరుగుతూ ఉంది. మాకు కూడా ఇప్పుడు మేము ఫర్ ద లాస్ట్ 4-5 days వీ హ్యావ్ హైర్డ్ అవర్ టెక్నాలజీ కంపెనీ. వాళ్ళు కూడా చాలా డిసిఫర్ చేశారు. వాళ్ళు డిసిఫర్ చేస్తే కూడా సార్ వాళ్ళు అదే అంటున్నారు, సార్ ఇట్ ఇస్ ఎ వెరీ టీడియస్ జాబ్ అండ్ వెరీ వెరీ డీప్ అండ్ వెరీ కాంప్లికేటెడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా అని అంటున్నారు. ఎందుకంటే ఒక్కోసారి మాకు డేటా అంతా అక్కడ ఉంది, ఇక్కడ ఉన్న ఫిజికల్గా ఉన్న ఏది టెరాబైట్స్లో ఉన్నదే స్కాన్ చేసుకునే సరిపోతుంది టైం, అది ఉంది. సో ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేసాము ఆల్రెడీ, అవి కూడా సీజర్కి పెట్టాము. ఒకటి ఇక్కడ ఏది ఎక్కడైతే పట్టుకున్నామో అక్కడ రెయిన్బో విస్టాస్లో ఒక అపార్ట్మెంటు, దాని తర్వాత వైజాగ్లోది, తర్వాత ఇంకా కొన్ని ఏదో హౌస్ అదొకటి కూడా మనం సీజర్ చేస్తాం. అది నేను ఇప్పుడు చెప్పలేను, వాల్యుయేషన్ మీద బట్టి ఉంటుంది. నో అతనికి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. యాక్చువల్గా దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. యాక్చువల్గా మేము అతనికి గెటింగ్ అప్ అనే ఒక సైట్ ఉంది, గెటింగ్ అప్ అనే యాప్ ఉంది. దాంట్లో ఈ హోస్టింగ్ సైట్ సంబంధించి మేము మన సైబర్ ఇన్స్పెక్టర్ ఒకసారి మెయిల్ పెట్టడం జరిగింది ఎవరిది అని చెప్పేసి. ఈ ఒక మెయిల్ పెట్టి తప్పితే మెయిల్కి అతనే ఆన్సర్ ఇచ్చాడు. అసలు మాకు అప్పటి వరకు ఇతను ఐబొమ్మ అతను రవి అని బ్యాక్గ్రౌండ్లో అప్పటి కూడా తెలియదు. మీకు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని మనకు అడిగాడు. అంటే జనరల్ మాకు ఆధారాలు అడుగుతున్నాడంటే ఇతను ఏంటని మేము మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ చేయడం మొదలుపెట్టాం. జనరల్గా మీకేం ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నానంటే డౌట్ వచ్చింది మాకు. అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. తర్వాత మీరు చాలామంది మీరు అన్నారు ఎవరో కొన్ని దాంట్లో వాళ్ళ వైఫ్ టిప్ ఆఫ్ ఇచ్చింది. అబ్సల్యూట్లీ 100 కాదు మిలియన్ టైమ్స్ ఈజ్ రాంగ్. ఈ మొన్నటి వరకు కూడా అసలు అట్లాంటి వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు కానీ కాంటాక్ట్లో లేరు మనకు. అది వేరే రకంగా వచ్చింది. మేము 1 month నుంచి అతను ఇచ్చిన ఛాలెంజ్ని అనాలిసిస్ చేసుకుంటూ, అసలు అతను దొరుకుతాడని మనకు గ్యారంటీ కూడా లేకుండే అప్పుడు. నిజానికైతే అనాలిసిస్ చేసుకుంటూ అలా లీడింగ్ క్వశ్చన్స్ని లీడింగ్ ఒక డేటాని చేసుకుంటూ పోతే ఒక పర్సన్ మనకు ఫైండ్ అవుట్ అయ్యాడు. అతని నంబర్ ఫైండ్ అవుట్ అయింది. ఆ నంబర్ ఫైండ్ అవుట్ CDR తెలుసు కదా, మీతో అంతా చేసుకుంటూ పోతే లాస్ట్కు ఇతను ఫైండ్ అవుట్ అయ్యాడు. నేను వాళ్ళ భార్య గురించి మనకైతే మేము విచారణ కానీ ఇట్లా కానీ చేయలేదు. సో వాళ్ళ భార్య ఏమైనా ఇంకా కాంటాక్ట్లో వస్తే మాత్రం ఈమెకి అన్నీ తెలియవు, ఎప్పటికో విడిపోయారని చెప్తున్నాడు. అతను ఎప్పుడో విడిపోయారని చెప్తున్నారు. అతను హీస్ ఫ్రమ్ వైజాగ్. ప్రీవియస్ కేసు అయితే ఇప్పటివరకు లేవు ఇక్కడ. అది నేనేమన్నాను, నాకైతే తెలియదు. మద్దతు ఇచ్చిందా ఇయ్యలేదా నాకైతే.
అదే యాక్చువల్గా వాళ్ళకి తెలుస్తలేదు, సినిమా చూస్తున్నారు కానీ వాళ్ళ డేటా ఇచ్చేస్తున్నారు. వాళ్ళ డేటా ఎంత వాల్యుయబుల్తో, సినిమా ఒక 100 రూపాయలు పెడుతున్నావు, 1000 రూపాయలు పెడుతున్నావు, అయిపోతుంది ఆ రోజుకు. కానీ నీకు లక్షల రూపాయల విలువైన డేటా పోతుంది నీకు, అది ఆలోచించు ఫస్ట్.